ఏంటంటే మీకు గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటివి నాన్న? ఏంటి మహాలక్ష్మి గట్టిగా? మంచి అలవాట్లు. సో మంచి అలవాట్లు అనేవి ఏంటో మీకు ఈ రోజు చూపిస్తాను. సరే నాన్న, ఇక్కడ బుక్ లో మీకు కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి కదా నాన్న? సరే చూడండి నాన్న. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఏంటి? మనము ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి. ఓకేనా నాన్న? నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాం నాన్న? బ్రష్ చేస్తాం. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే. మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నైట్ మనము మన డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు కూడా నీట్ గా బ్రష్ చేసి పడుకోవాలి. నాగ చైతన్య. ఓకేనా? తర్వాత పిక్చర్స్ చూడండి నాన్న. టేక్ బాత్ ఎవ్రీ డే. టేక్ బాత్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము నీట్ గా స్నానం చేయాలి. స్నానం చేయకపోతే ఏమవుతుంది నాగ చైతన్య? ఏమవుతుంది? బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా మన బాడీ మీద. ఓకేనా? అందుకని ప్రతిరోజు కూడా నీట్ గా స్నానం చేయాలి. తర్వాత కోంబ్ యువర్ హెయిర్. కోంబ్ యువర్ హెయిర్ నీట్లీ. మన ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నీట్ గా తలకి ఆయిల్ పెట్టుకొని తల దువ్వుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అంటే ఏంటి అంటే నాన్న, ఇది ఏ సీజన్? సమ్మర్ సీజన్ లో ఏం చెప్పాను నాన్న? వాటర్ ఎలా తాగాలని చెప్పాను? ఎక్కువగా తాగాలి. ఓకేనా? మన బాడీకి సరిపడేలాగా వాటర్ తాగాలి. తర్వాత ఈట్ హెల్దీ ఫుడ్. అంటే ఏంటి అంటే నాన్న, ఈగలు వాలినవి, పురుగులు వాలినవి, చీమలు పట్టినవి ఇలాంటివి కాకుండా నీట్ గా గోరువెచ్చగా ఉన్న హెల్దీగా ఉన్న ఆహారాన్ని తినాలి. కుళ్ళిపోయినవి, పురుగులు ఉన్నవి, వాడిపోయిన ఫ్రూట్స్ కూడా తినకూడదు. మంచిగా హెల్దీగా ఉన్న ఫుడ్ నే తినాలి. ఓకేనా నాన్న? నెక్స్ట్ వచ్చేసి గో టు బెడ్ ఆన్ టైం. మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తాం కాబట్టి నైట్ కూడా మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి 8 to 9 8 నుంచి 9 లోపే నిద్రపోవాలి. ఓకేనా? ఆన్ టైం లోనే నిద్రపోవాలి. నైట్ లేట్ గా పడుకోకూడదు నాన్న. అర్థమవుతుందా? Pray to God. సో ఇవన్నీ కూడా మన ఎవ్రీడే చేయాల్సిన గుడ్ హ్యాబిట్స్ నాన్న.